న్యూస్. గత జన్మ ఉందా? ఉంటే ఆ జన్మ స్మృతులు ఇప్పటికీ గుర్తుంటాయా? అంటే గుర్తున్నాయంటున్నాడు భూటాన్ యువరాజు. 824 ఏళ్ల క్రితమే భారత్లో పుట్టానంటున్న ఆ బుల్లి యువరాజు నాగార్జున సాగర్లో పర్యటించి గత జన్మ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నాడు. ఇదిగో ఈ పుడతని చూసారా? ఇతను భూటాన్ యువరాజు మహారాజు జింగ్మే కేసర్ నంజల్ వాంగ్చుక్, రాణి జట్సన్ పీమా వాంగ్చుక్ కుమారుడు. పేరు హెచ్హెచ్ విరోచిచానా రింపోచే. వయస్సు 3 ఏళ్లు. పిట్ట కొంచెం కోత ఘనమన్నట్లు ఈ చిన్ని యువరాజు గత జన్మ గురించి చకచకా చెప్పేస్తున్నాడు. ఈ చిన్నోడు చెబుతోన్న గత జన్మ గురించిన మాటలు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. 820 ఏళ్ల క్రితమే భారత్లో పుట్టానంటున్నాడు విరోచిచానా. తన 16 ఏళ్లప్పుడు బీహార్లోని నలందా విశ్వవిద్యాలయంలో చదువుకున్నట్లు చెబుతున్నాడు. नालंदा का ये सौभाग्य है कि नालंदा विश्वविद्यालय में पढ़ने वाले छात्र पुनर्जन्म लेकर आज नालंदा को फिर से देख रहे हैं. ये बता रहे हैं अपने आप को कि मैं किस मुद्रा में कहाँ रहता था, किस तरह से कहाँ लोग रहते थे, और यहाँ की हिस्ट्री को जो है ये बता रहे हैं. और इनका उम्र अभी 3 साल का ही है. ये कौन है? ये भूटान के महाराज के नाती हुए, ये अपनी माँ और नानी के साथ आए हुए हैं. ये विद्यार्थी जो है इनका नाम बेराचना लोचना. My grandson is with me here, and he's coming here for the first time. And today, I think it's a very, very special day because of the fact that he's a reincarnation of Virochana, a great master who studied in this absolutely ancient and the greatest of great universities of the ancient world. And today he recognized the place. He said that it is turned into ruins, and he also knew the footpaths of different alleys. He also said that he used to sit there, this used to be there, this isn't there. So it has been very, very profound for us, and I consider this day today as one of the most special days of my life. అమ్మమ్మ అసిడోర్జీతో కలిసి నాగార్జున సాగర్కు సైతం వచ్చాడు. ఈ కొండపై తాను తిరిగిన ప్రదేశాలను అమ్మమ్మకు చూపించాడు. కలలో కనిపించే 5 తలల పాము అప్పట్లో ఇక్కడ తిరిగేదంటున్నాడు. అంతేకాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్న విగ్రహం బుద్ధుడిది కాదని అది ఓ మాత విగ్రహం అంటున్నాడు. అది కూడా అప్పట్లో నది మధ్యలో ఉండేదంటున్నాడు. నాగార్జున కొండపై మ్యూజియం, సింహళ బౌద్ధ స్థూపాలు, నమూనాలు, అశ్వమేధ యాగశాల, స్నానఘట్టాలను పరిశీలించాడు విరోచిచానా. బౌద్ధ మత గురు దలైలామా నాటిన బోధి మొక్కకు ప్రత్యేక పూజలు చేశాడు. మనవుడి చెబుతోన్నది అక్షరాల నిజమంటోంది విరోచిచానా అమ్మమ్మ. ఈ పరిసరాలను గుర్తుపట్టాడని గత జన్మలో అన్ని వివరాలు చెబుతున్నాడంటోందామె. గత జన్మ జ్ఞాపకాలను గుర్తు చేస్తోన్న ఈ చిన్నారిని చూస్తే నిజమే అనిపించక మానదు. విరోచిచానా చెబుతోన్న మాటలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.